ప్రాణాంతకమైన డెంగ్యూ వ్యాధి నివారణకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజశీష సూచించారు. జాతీయ డెంగ్యూ దినోత్సవ సందర్భంగా ఆదిలాబాద్ లోని కేఆర్కే బస్తీ దవాఖానలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే రక్త కణాలు తగ్గాయని, ప్లేట్లెట్స్ ట్రాన్సాక్షన్ కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదన్నారు. వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి రావాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం సేవలు అందిస్తుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఏమవసరం ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ కి నాకు తెలిసిన వరకు అంత సీవియర్ కేసెస్ ఎప్పుడైనా రాకూడదు. అది కూడా లాస్ట్ ఇయర్ కంట్రోల్ చేశాము. ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ అసలు జరగకూడదు. మాక్సిమం గా మనం ఇట్లా స్టార్టింగ్ లో మెడికల్ క్యాంప్ పెట్టి మళ్ళీ మెడిసిన్స్ ఇస్తే అక్కడే ట్రీట్మెంట్ అవుతాయి. ఎవరికి ఇంత ప్లేట్లెట్స్ తగ్గవు. ఏమైనా ఉన్నా కూడా మళ్ళీ రిమ్స్ కి పంపియండి. ప్రైవేట్ దవాఖానకి కూడా వెళ్లకుండా మాక్సిమం గా మనం కంట్రోల్ చేయాలి. అది కూడా మీరు అందరూ బాధ్యత తీసుకోండి. అందరూ డిపార్ట్మెంట్ సమన్వయం చేసి జనాల మధ్యలో ఎక్కువ అవగాహన కూడా తీసుకుని రావాలి. ఫ్రైడే డ్రై డే అది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఖాళీ స్థలం అది ఒకటి చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ ఇయర్ కూడా కొన్ని నోటీసులు ఇచ్చాము. మనకి చట్టంలో పవర్ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఏమైతాయంటే వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి కష్టం అవుతాయి. దాంట్లో మీరు దయచేసి సహకరించాలి. వాళ్ళు వాట్సాప్ నంబరా, వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారా, ఇంకో వేరే ఊర్లో ఉన్నారా, ఎక్కడ ఉన్నారు, అప్పుడు కాంటాక్ట్ చేయడానికి సమస్య వస్తాయి. కాబట్టి మనం తప్పకుండా వాళ్ళకి నోటీస్ ఇస్తాము. కానీ మీరు కూడా సహకరించి వాళ్ళకి సర్వ్ చేయడానికి మాకు తెలియజేయండి. సో దట్ వాళ్ళకి సర్వ్ చేస్తూ మళ్ళీ వాళ్ళు ఒకవేళ సాఫ్ చేయకపోతే మనం సాఫ్ చేసి వాళ్ళ ట్యాక్స్ లోనే పెట్టిస్తాము. వాళ్ళు ఎక్కడైనా ప్రాపర్టీ ఉంటుంది, వ్యాకెంట్ ల్యాండ్ సంబంధించిన కూడా వ్యాకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఉంటుంది, దాంట్లోనే మనం యాడ్ చేసేస్తాం. అట్లా కూడా మాకు ప్రొవిజన్ ఉంటుంది. కాబట్టి మీరు కూడా మన మున్సిపల్ సిబ్బందితో కోఆర్డినేట్ చేసుకుని ఖాళీ స్థలంలో ఇట్లా నోటీస్ ఇవ్వడం కానీ, ఖాళీ స్థలం వాళ్ళ యజమాని క్లీన్ చేయాలి. వాళ్ళు క్లీన్ చేయకపోతే మున్సిపాలిటీ క్లీన్ చేసి మళ్ళీ వాళ్ళ ప్రాపర్టీ ట్యాక్స్ లో ఆ డబ్బులు కూడా యాడ్ చేసేస్తారు. అది మాకు చట్టంలో ప్రొవిజన్ ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. మనం వర్షా టైం వరకు వెయిట్ చేయకూడదు. మనం ఒక 1 month ఇప్పటి నుంచి డ్రైవ్ చేస్తే మాక్సిమం మీకు అప్పుడు బర్డన్ కూడా తక్కువ అవుతాయి. కాబట్టి దయచేసి అందరూ డిపార్ట్మెంట్